నమస్కార. మనం మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాడు చేసే మోసం చాలా తక్కువ. చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా సమాజాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎలా మోసం చేయాలో తెలుసు. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. చదువుకోని వాడికి అది తెలియదు. ఏదో మోసం చేస్తాడు, అతను పట్టుబడతాడు. తప్పించుకునేటువంటి తెలివితేటలు ఉండవు. అందువల్ల చదువు కంటే ముఖ్యమైనది సంస్కారము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం మనం నేర్చుకుందాం. సాక్షరాః విపరీతాస్యేత్తు రాక్షసాయేవ కేవలం. సాక్షరాః అంటే అక్షరజ్ఞానులు, అంటే చదువుకున్న వాళ్ళు. విపరీతాస్యేత్తు అంటే సంస్కారవంతులు కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తే రాక్షసాయేవ కేవలం, వాడు రాక్షసులే. కానీ సంస్కారం ఉన్నవాడు ఎప్పుడు సంస్కారవంతుడిగానే ఉంటాడు. సరసుడు విపరీతస్యేత్తు, ఒకవేళ విపరీతంగా ఉన్నా సరసత్వం నముంచతి, తన సరసత్వాన్ని అతను విడిచిపెట్టడు అని చక్కగా ఈ శ్లోకంలో వివరించారు. సాక్షరాః అక్షరజ్ఞానం గలవాడు విపరీతాస్యేత్తు, విపరీతంగా ఉన్నట్టయితే అంటే తగు రీతిలో ప్రవర్తించకపోతే, విపరీతంగా ప్రవర్తిస్తే రాక్షసాయేవ కేవలం, వాడు రాక్షసులుగానే ఉంటారు. సరసుడు అంటే సరసత్వం సంస్కారం గలవాడు. విపరీతోపి, విపరీతులుగా ఉన్నప్పటికీ సరసత్వం నముంచతే, సరసత్వాన్ని విడిచిపెట్టడు. సాక్షరాః తిరిగేస్తే రాక్షస అవుతుంది, సరసః తిరిగేస్తే సరసహానే అవుతుంది. కాబట్టి విద్య కన్నా సంస్కారము మిన్న. మనం విద్యావంతులు తయారు చేస్తున్నాం కానీ వాడికి సంస్కారం నేర్పలేకపోతున్నాం. అందువల్ల విద్యతో పాటు వాడికి సంస్కారం కూడా నేర్పిస్తే ఆ విద్య వల్ల ప్రయోజనం తెలుస్తుంది. అందుకని మన పిల్లలకి విద్యతో పాటు సంస్కారం నేర్పినట్లయితే వాళ్ళు ఆ విద్యతో ప్రపంచానికి మేలు చేస్తారు. లేకపోతే ఆ సంస్కారం లేకపోతే విద్యతో ఈ ప్రపంచంలో ఎన్నో చెడ్డ పనులు చేస్తారు, ఈ ప్రపంచానికి కీడు తలపెడతారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని విద్యతో పాటు సంస్కారం ఈ రెండు నేర్పాలనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం కవి ఈ శ్లోకం రాశాడు. శ్లోకం మరోసారి చూద్దాం. సాక్షరాః విపరీతాస్యేత్తు రాక్షసాయేవ కేవలం, సరత్సో విపరీతోపి సరసత్వం నముంచతి. నమస్కారం.